వివాదాలకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. వరుసగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఫోర్జరీ, కబ్జా ఆరోపణలు, రిటైర్డ్ ఎంపీడీఓ హత్య కేసులో ఓ ఎమ్మెల్యే మహిళా సర్పంచ్ కు లైంగిక వేధింపుల్లో మరో ఎమ్మెల్యే హాట్ టాపిక్ గా మారారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆ ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన 2 నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరా అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. నిత్యం వివాదాల్లో నిలుస్తున్న ఆ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందినవారే. ఫోర్జరీ, కబ్జా ఆరోపణలు, రిటైర్డ్ ఎంపీడీఓ హత్య కేసులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మహిళా సర్పంచ్ నవ్యపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వార్తల్లో నిలిచారు. మహిళా సర్పంచ్ కు లైంగిక వేధింపుల్లో మరో ఎమ్మెల్యే. వివాదాల్లో ఒకే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు. చర్యాలలోని పెద్ద చెరువు మత్తడి స్థలం 1270 గజాలను తన పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించాలని, దీంతో న్యాయపరమైన వివాదాల్లో తాను చిక్కుకున్నానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆయన కూతురు భవానీరెడ్డి బహిరంగంగా నిలదీయడం సంచలనంగా మారింది. 1270 గజాల స్థలం చుట్టూ ముత్తిరెడ్డి ఏర్పాటు చేసిన గోడను భవానీరెడ్డి కూల్చేశారు. గతంలో జనగామ మండలం వడ్లగొండ శివారులోని ఇరిగేషన్ క్వార్టర్స్ లోనూ జరిగిన హరితహారం కార్యక్రమం వద్దకు వచ్చి జిల్లా అధికారుల ముందే కన్న తండ్రి భవానీని కడిగి పారేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ విషయంలో ఫోర్జరీ సంతకం చేశారంటూ కన్న తండ్రిపై ఆమె ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి నెలలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ముత్తిరెడ్డిపై తన కూతురు భవానీరెడ్డి కేసు కూడా పెట్టడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఓవైపు కూతురు టెన్షన్ తో తలపట్టుకుంటున్న ముత్తిరెడ్డికి, మరోవైపు ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడం మరింత తలనొప్పిని తెచ్చిపెట్టింది. దీనికి తోడు ధూళిమెట్ట మండలంలో కూటికల్ గ్రామంలో ఓ భూ విషయంపై రిటైర్డ్ ఎంపీడీఓ హత్య కేసులో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హస్తముందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీంతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి షాక్ మీద షాక్ తగిలినట్టు అవుతుంది. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఎమ్మెల్యే రాజయ్య స్వయంగా నవ్య ఇంటికి వెళ్లి క్షమాపణ కోరారు. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధికి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజయ్య, ఆయన పిఏ ధర్మసాగర్ ఎంపీపీలపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. రాజయ్యపై గతంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేసినట్టు బాండ్ పేపర్ పై సంతకం చేయాలని రాజయ్య, ఆయన పిఏ, తన భర్త ఏపీపీ ఒత్తిడి తెచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాజీపేట ఏసీపీకి నోటీసులు జారీ చేసింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గల ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. 3 రోజుల్లో సమర్పించాలని వెల్లడించారు. ఈ ఘటనలతో ఆ ఇద్దరి ఎమ్మెల్యేల విషయాల్లో బీఆర్ఎస్ హైకమాండ్ ఏ నిర్ణయాలు తీసుకోబోతోందని, రానున్న ఎన్నికల్లో వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా లేదా అనేది జనగామ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వరనే విషయం బయటకు రావడంతో వారిద్దరిని పార్టీ అధిష్టానం ఈసారి రానున్న ఎన్నికల్లో దూరం పెట్టనుందని జిల్లా ప్రజలు గుసగుసలాడుతున్నారు.